ఉమర్ ఖలీద్ అనేవాడు తీవ్రవాది. వాడు భారతదేశాన్ని ముక్కలు చేయాలనుకున్నాడు. వాడు జైల్లో ఉన్నాడు. తేడా వస్తే ఎన్‌కౌంటర్ చేస్తాం. మొహమాటం లేదు. చట్ట ప్రకారం ఉరేయాలనుకుంటున్నాం. ఈ దేశానికి సంబంధించినంత వరకు ఆడు తీవ్రవాదే. ఇది నా వైఖరి. అట్లాగే భారతదేశంలోకి చొరబడేటటువంటి వాళ్ళందరికీ కూడా శరణార్థుల పేరుతో ఇవ్వాలి. బంగ్లాదేశ్ వాళ్ళని బతకనివ్వాలి. రోహింగ్యాలు బతకనివ్వాలి అనుకుంటే మీరెళ్ళి ఆఫ్ఘనిస్తాన్‌లో బతకచ్చు. బంగ్లాదేశ్‌లో బతకచ్చు. ఆళ్ళకి సమర్థించే వాళ్ళు ఈ దేశంలో బతకడానికి అవసరం లేదు అని తేల్చి చెప్పాలి. అలాగే భారతదేశంలో ఉండి పాకిస్తాన్‌ని సమర్థించే వాళ్ళ వ్యవహారంలో కఠినంగా మాట్లాడాలి. నోరు తెరిచి మాట్లాడాలి. అప్పుడప్పుడు వేదికల మీద ఉపన్యాసాలలో అన్యాపదేశంగా మాట్లాడడం కాదు. అట్లా మాట్లాడిన అటల్ బిహారీ వాజ్పేయిని ఈ సమాజం ఎంతవరకో అంతవరకే గుర్తించింది. మోడీ అటల్ బిహారీ వాజ్పేయికి లేటెస్ట్ వెర్షన్ అయితే ఇక ఇంకా అప్డేటెడ్ వెర్షన్ యోగి రావాల్సిన అవసరం కనబడుతుంది. ఆయన మొహమాటం లేకుండా చెప్తాడు. సంబాల్ అనే చోటన గుళ్ళని కూల్చి మసీదులు కట్టారు. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. కూల్చినోడికి ఏ హక్కు ఉంది అడగడానికి అని నిర్మోహమాటంగా అడిగినటువంటి వాడు. అట్లాగే ఉగ్రవాదాన్ని సమర్థించేటటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినవాడు. నోటితో మాట్లాడినవాడు. నొసటితో వెక్కిరించలేదు. నోటితో మాట్లాడి చేతలతో చర్యలు తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మొహమాట పడటం లేదా సైలెంట్గా ఉంటున్నటువంటి మోడీ అమిత్ షాలకి ఇక ప్రత్యామ్నాయం యోగి ఆదిత్యనాథ్ అవుతాడేమో. అతన్ని తెర మీదకి తీసుకురావాల్సిన సమయం ఆసనం అవుతుందేమో.